ఎందుకంటే ఆ మెడలో వేసుకుని అన్ని గంటల సేపు వాయించడం, ఊపిరి పోసిన ఆలస్యం వాయించిన జీవితం అంతా కూడా మనం దానికోసం అంకితం అవుతున్నాం. అలాంటప్పుడు మన ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇతరుల పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించాలి. మనము ఎంతసేపు అయినా కూడా ఫీల్డ్ రాను చూడండి, వాళ్ళ నాలెడ్జ్ గొప్ప విద్వాంసులు కావచ్చు, లెక్చరర్స్ టీచర్స్ ఉండవచ్చు, ఎంతో కళాకారులు మళ్ళీ నాదస్వరమే డోలు వాయించాలంటే చెప్పించాలంటే భయపడుతున్నారు అందరూ. ఫీల్డ్ ఎట్లా ఉంటుందో, ఎన్ని కష్టాలు పడాలో అని అందరూ కూడా బీటెక్లు, డాక్టర్లు, సీఏలు నాయకులు చేస్తున్నారు. అయితే కళాకారులు కొన్నాళ్ళ తర్వాత మిగులుతారా? ఈ కులవృత్తి ఇలాగే సాగుతుందా? ఏమవుతుంది? మరి ఆదరణ ఉందా? గుడిలో పోషణ తీసుకుంటున్నారా? ఎక్కడైనా టీచర్స్గా తీసుకుంటున్నారా? లేదు. మహా గురువులు, గురుకులు మంచి విద్య నేర్పించి మీరు బాగా నేర్చుకుంటేనే ఈ ఫీల్డ్ నిలబడుతుంది, లేదంటే నిలబడదు. ఉత్తుత్తి కళాకారులు ఏదో ఒక నలుగురు ముహూర్తానికి వాయించేస్తారు. ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా తయారవ్వాలంటే మాత్రం ఎవరికి వారు స్వయం క్రమశిక్షణ ఉండాలా, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలా. ఎక్కడ ఎవరి దగ్గర చేరుకొని కూడా అసలు అవసరమే లేదు కళాకారులు. అయితే మళ్ళీ మనకు తిరుపతి దేవస్థానం దయగలగాల. గుడుల్లో ఎన్నో గుళ్ళో పోస్టులు ఉన్నాయి. అవంతా కూడా ఏ మహానుభావుల చేతిలోనో చక్కగా మంచి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా. అయితే నేను ప్రిన్సిపల్గా ఉన్నానంటే కొంచెం పరిమితం, నా మాటలు కొంచెం పరిమితం చేసుకోవాలి, పరిమితంగానే నేను మాట్లాడాలి. అయితే అధికారులు దయగలిగి దాదాపు నాకు 100 నాదస్వరాలు, 100 డోళ్ళు అందరూ అపాయింట్ అయితే వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉంటే వీళ్ళందరూ బాగుంటారు. ఇంకో జనరేషన్ ఉంటుంది. ఇది ఒక కోరిక. 100 నాదస్వరాలు, 100 డోళ్ళు అయినా కనీసం మన తిరుపతి దేవస్థానం ఆలయాల్లో ఉండాలి. అదేవిధంగా ఎండోమెంట్ టెంపుల్స్గా అక్కడ కూడా 300-400 మంది కళాకారులు అపాయింట్ అవ్వాలి. ఇది కాక ఎస్వి నాదస్వర పాఠశాల అనేది శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ నాదస్వరం డోలు అని అప్గ్రేడ్ అవ్వాలి. అందరూ కూడా మంచి రేడియో గ్రేడ్లో ముందుగా పిలిచేదే దేవుడిని కళాకారులు, దూరదర్శన్ పిలిచేది లేదు. ఎక్కడ భక్తి ఛానల్ కూడా ఏమి అందరూ పిలుస్తున్నారు, ఊరికే వాయిస్తున్నారు. ఇదంతా పోయి మళ్ళీ తిరిగి పునర్వైభవం రావాలా, గౌరవం పొందాలి. ప్రతి నాదస్వరం డోలు కళాకారులు, ఇతర కళాకారులు కూడా సభలో ఎక్కడ కానీ సంఘంలో చాలా మర్యాదపూర్వకంగా ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి, మర్యాద పొందాలి. అందుకు మన అలవాట్లు మాత్రం జాగ్రత్తగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవెన్ ఒక్కప్పుడు వేయడానికి కూడా నేను సంకోచిస్తాను. ఎవరిస్తే నా చిన్ననాటి నుండి నేను అసలు ఈ మృదంగ కళాకారుడిగా కావడానికి కూడా కారణం నాదస్వరం డోలు. గోవిందరాజ స్వామి గుడి చుట్టూ ఉత్సవం జరుగుతూ అంటే వెళ్ళి చేతులు కట్టుకుని నిలబడుకుని వింటూ ఉండేది. ఉమ్రాయి గారు ఆయన చెవులు